ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పునరుత్పాదకత విద్యుత్ రంగంపై చర్చించారు. పీఎం సూర్యాఘర్ ఉచిత బిజిలీ యోజన కింద ఏపీకి రూఫ్ టాప్ సోలార్ కేటాయింపులు చేయాలని చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరారు. 20 లక్షల ఎస్సీ ఎస్టీ ఇళ్లకు ఉచితంగా రూఫ్ టాప్ సోలార్ ఫలకాలు ఇవ్వాలని, ప్రతి నియోజకవర్గంలో బీసీల ఇళ్లకు సబ్సిడీపై 10,000 రూఫ్ టాప్ సోలార్ యూనిట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పునరుత్పాదక విద్యుత్ రంగంపై చర్చించారు. పీఎం సూర్యాఘర్ ఉచిత బిజిలీ యోజన కింద ఏపీకి రూఫ్ టాప్ సోలార్ కేటాయింపులు చేయాలని చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎస్ రామకృష్ణ. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. మరి ఈ రోజు పర్యటనలో భాగంగా ఆయన కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రుల్ని కలవడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే మాత్రం ఈ రోజు రేపు 2 రోజులు కూడా ఆయన ఢిల్లీ పర్యటన చాలా ఆద్యంతం రసవత్తరంగా సాగబోతుంది. మరి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి పీఎం సూర్యఘర్ యోజన కింద 20 లక్షలు ఎస్సీ ఎస్టీ గృహాలకు రూఫ్ టాప్ సోలార్ కేటాయింపులను కోరారు. మరి దాంతో పాటు కొత్త మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలవడంతో పాటు హరిత ఇంధనానికి ప్రజలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద రూఫ్ టాప్ సోలార్ సామర్థ్యం కేటాయింపులు ఒక ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. 2025లో ప్రభుత్వ శాఖకు ఏపీ డిస్కంలు సమర్పించిన ప్రతిపాదనలు త్వరితగతిన ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోరారు. మరి రాష్ట్ర క్లీన్ ఎనర్జీ పాలసీ 2024-29లో భాగంగా అదనంగా 72.6 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని, ఇందులో 40 గిగావాట్ల సౌరశక్తిని లక్ష్యంగా పెట్టుకుంది. మరి సామాన్యులకు సైతం సౌరశక్తిని అందుబాటులో తీసుకురావడానికి కేంద్రం సహకరించాలని కోరటం జరిగింది. దాంతో పాటు ఈ రోజు ఆయన హస్తనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా కలవబోతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చిస్తారు. రాజ్నాథ్ సింగ్ తో సంబంధించి కొన్ని కీలక రక్షణపరమైన అంశాలపై కూడా చర్చిస్తారు. అలాగే ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ ఘన విజయం సాధించడం, ఈ నేపథ్యంలో ఆ తర్వాత తొలిసారిగా కలుస్తున్న నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ కూడా అభినందిస్తారు. అలాగే విశాఖలో నేవల్ బేస్ ఉంది. మరి దానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు, అలాగే అక్కడ భద్రతకు సంబంధించిన అంశాలు కూడా ముఖ్యమంత్రి రాజ్నాథ్ తో చర్చిస్తారని సమాచారం అందుతుంది. మరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు అంశానికి సంబంధించి చర్చిస్తారు. పెండింగ్ నిధులు కొన్ని ఉన్నాయి. అలాగే కొన్ని కొత్త నిధులు అంటే అమరావతి అభివృద్ధికి నిర్మాణానికి నిధులు భారీగా కేటాయింపులు చేయాలని చెప్పేసి కూడా కోరనున్నట్టు సమాచారం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రామకృష్ణ.